ఇది చాలా హెల్దీ కేక్ చేయబోతున్నాను నేను. ఇవి గంజిరిగడ్డలు అంటాను, చిలకల దుంపలు అంటారండి. క్యారెట్, చక్కెర, గోధుమ పిండి, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, నెయ్యి అండి. చాలా నేను ఆ రెండు తురుము పెట్టుకున్నాను. క్యారెట్, చిలకల దుంప చూడండి, చాలా హెల్దీ రెసిపీ అనమాట. మీరు ఒక్కసారి చేసుకొని తినండి, సూపర్ ఉంటుంది అన్నమాట. పాలు కప్పు, అన్నీ మిక్సీలోకి వేసుకోవాలండి. అన్నీ మిక్సీకి వేసుకొని బాగా మెత్తగా పట్టుకోవాలి. చక్కెర అన్నీ వేసుకుంటున్నాను నేను. ఒకసారి ట్రై చేయండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది కేక్ ఎట్లా చేయాలో. చాలా మంది తింటారు కదండి పిల్లలు. చిలకల దుంపలు ఇట్లా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ఫుల్ వీడియో చేస్తున్నానండి. షార్ట్ వీడియోలో ఎంకరేజ్ చేసినట్లు ఫుల్ వీడియోలు కానీ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఫుల్ వీడియో చేస్తున్నాను. చూడండి, పాలు అన్నీ వేసుకున్నాను. మెత్తగా మిక్స్ పట్టుకోవాలి. పట్టుకొని ఇట్లా వేసుకోవాలండి. నెయ్యి పూయాలి ఫస్ట్. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. మిక్స్ పట్టుకున్నాక మరి ఒకసారి పట్టాలి. నెయ్యి అండి, నెయ్యి పోసినాను. నెయ్యి పూసుకుంటున్నాను గిన్నెకి. మీరు చేసుకొని కామెంట్ పెట్టండి, అప్పుడే బాగుందో లేదో తెలుస్తుంది మీకే. సూపర్ రెసిపీ అనమాట. హెల్దీ క్యారెట్ హెల్దీ, చిలకల దుంప కానీ చాలా పీచు పదార్థాలు ఉంటాయి కదండి, సూపర్ ఉంటుంది. చాలా బాగా వచ్చింది ఈజీగా కేక్ అయితే, సూపర్ ఉంది. ఎవరైనా చేసుకోవచ్చండి, ఇంట్లో ఓవెన్ ఉండే అక్కర్లేదు. ఇట్లా చిన్న గిన్నె పెట్టుకొని, గిన్నె కానీ మీ ఇంట్లో ఏది ఉన్నా కానీ స్టాండ్ కానీ ఉంటుంది కదండి, అది కానీ పెట్టేసుకోండి. నేనైతే ఇట్లా పెట్టేసుకున్నాను. 40 నిమిషాలు పడుతుందండి. చూడండి, తర్వాత చేసినాక ఎంత పని ఉంటుందో. ఏం ఈజీగా చేసేస్తారు వీడియోస్ అనుకుంటారు కదా, చాలా పని ఉంటుంది. ఎన్ని సామాన్లు అన్నీ పడిపోతాయి అన్నమాట. అవన్నీ క్లీన్ చేసుకునే లోపల ఎంతసేపు అవుతుందో చూడండి. ఎన్ని సామాన్లు అయినాయి నాకైతే గిన. పాలు ప్లేటు అన్నీ ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి. కప్పులు రెడీ అయిందండి. కేక్ సూపర్ వచ్చింది చూడండి. కలర్ కానీ ఎంత బాగుందో. ఇట్లా చాక్తో చెక్కు చూస్తే అంటుకోకూడదండి, అంటుకోకపోతే ఇంకా అయిపోయినట్లే. సూపర్ ఉంది కదా చూడండి. నేనైతే ప్లేట్ డెకరేషన్ చేసి తీసుకుపోతున్నానండి. మనం ఏమిటితో తయారు చేసినామో అది డెకరేషన్ ప్లేట్ చేసినాము. చూడండి, చిలకల దుంప క్యారెట్తోనే డెకరేషన్ చేస్తున్నాను నేనైతే. కేక్ అవుట్తోనే కదండి చేసింది. లాస్ట్ వరకు చూడండి వీడియో ప్లీజ్ అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండి. ఈజీగా, చాలా ఈజీగా వచ్చింది ఇట్లా అంటేనే. చూడండి, సూపర్ వచ్చింది. ఆడగానే అసలు ఏం మిస్టేకే రాలేదు, సూపర్ వచ్చింది. బేకరీలలాగా మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. కేక్ కానీ ఎంత స్మూత్గా ఉంది, కట్ చేసి చూస్తే మీరే చూడండి. కట్ చేస్తుంటే ఎంత స్మూత్గా దిగుతుంది చూడండి. సూపర్ ఉంది కేక్ మటుకు. చూడండి ఎంత బాగుంది కలర్ అంతా.